హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆది ఆడిన జగన్ నాటకంలో ఇరుక్కున్న చారు. చారు ఇక ఆది తండ్రిని తన గుప్పెట్లో పెట్టుకొని ఆదిని బెదిరించడం, సీనుని దగ్గర చేయమని అడగడంతో ఆది కూడా తల ఊపుకుంటూ సీనుకి చారుని దగ్గర చేయాలని చూస్తూ ఉంటుంది ఆద్య. కాకపోతే చారుకి మాత్రం సీను దూరంగానే ఉండడంతో చారు ఆదిని మరింత అరుస్తూ ఉంటుంది. నువ్వు కావాలనే అన్ని ప్లాన్లు చేసి నన్ను సీను బావని శాశ్వతంగా విడగొట్టాలని చూస్తున్నావా ఆద్య అని చెప్పి అనడంతో ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది. సీనుని దగ్గర చేసుకోవాలి అంటే ఒక్క నిమిషం పట్టదు, కానీ నేను అలాంటి దానిని కాదు. ఇప్పుడు మా నాన్న నీ చేతుల్లో ఉన్నాడు. నేను నీకు రివర్స్గా మా నాన్నని నాకు తిరిగి ఇవ్వకపోతే నేను సీను బావని సొంతం చేసుకుంటాను. నీకు సీనుబావ కావాలి అంటే మా నాన్నని నాకు అప్పచెప్పు అంటే నువ్వు ఖచ్చితంగా అప్పచెప్తావు కదా, అలా ఎప్పటికీ నేను చేయను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నిజంగా ఆద్య సీనులు ఒక్కటవుతారని ఊహించిన చారు కిషోర్ జాడ మరి ఆద్యకు చెప్పనుందా? మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి మాత్రం శౌర్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు శౌర్య సార్ ఎందుకు ఇలా చేశారు? నేనే శౌర్య సార్ని ప్రేమించి ఇబ్బంది పెట్టాను. తీరా శౌర్య సార్ నన్ను ప్రేమిస్తున్నారు అంటే ఆలోచించలేకపోయాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? తమ్ముడు కోసం తన ప్రేమని చంపుకొని నా ప్రేమని చంపేశారు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత శౌర్య సార్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాబాయి నాన్న అసలు నేను చెప్పేదే వినట్లేదు అని చెప్పి అనుకుంటూ తన చేతుల్ని చూసుకుంటూ, ఈ చేతులతోనే కదా సార్ మిమ్మల్ని కొట్టాను, అందరి ముందు అవమానించాను. ఎంతోమంది స్టూడెంట్స్కి లైఫ్నిచ్చిన మిమ్మల్ని అదే స్టూడెంట్స్ ముందు నవ్వుల పాలయ్యేలాగా చేశాను. మిమ్మల్ని చనిపోమని కోరుకున్నాను. మీరు అసలు తప్పు చేస్తారా లేదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయాను సార్. నాది అసలు ప్రేమేనా సార్ అని చెప్పి ఏడుస్తూ, ఈ చేతులే కదా, ఈ చేతులకి శిక్ష పడకపోతే ఎలా? తప్పు చేయని శౌర్య సార్ని కొట్టిన చేతులు ఇలా ఉంటే ఎలా అని చెప్పి వెంటనే పక్కన ఇక పొయ్యిలో మండుతున్న కట్టెని తీసుకొని ఇక రామలక్ష్మి చేత్తో గట్టిగా పట్టేసుకుంటుంది. అప్పుడే ఆద్య రామలక్ష్మి కోసం వస్తూ ఉంటుంది. అలా పట్టుకోవడం చూసి రామ రామ అని చెప్పి గట్టిగా కేకలు పెట్టుకుంటూ ఆద్య వచ్చి రామ చేతిలో ఉన్న కట్టెని తీసుకొని అవతల విసిరేసి, ఏం చేస్తున్నావు రామ, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, నేను చేసింది కరెక్టే కదా ఆద్య, సారు చేయని తప్పుకి ఎంతో పెద్ద శిక్షణ అనుభవిస్తున్నారు. తప్పు చేయని సార్కి శిక్ష పడేలా చేసిన నేను ఇంత చిన్న బాధని అనుభవిస్తే తప్పేముంది? అసలు సారీ సార్, తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆ రోజు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. కానీ సారీ సార్ అసలు తప్పు చేయరు అని గట్టిగా, నీకున్న నమ్మకం కూడా ప్రేమించిన నాకు లేకుండా పోయింది. అయినా అసలు ప్రేమిన ఆద్య నాది. ప్రేమించిన వారి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకుంటారంట కదా. నేను మాత్రం సారీ సార్ ప్రాణాలు తీసుకోమని కోరుకున్నాను. కాలేజ్లో అందరి ముందు అవమానించాను, నీడ లేకుండా చేశాను. ఆయన తాగి తిరిగి నా ముందే తిరుగుతుంటే ప్రాణాలు పోతున్నట్టున్నాయి ఆద్య. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రేమంటే శౌర్య సార్ది. నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఆయన జ్ఞాపకాలు కూడా నా ముందు ఉండొద్దని చెప్పి చేయని నిందను తన మీద వేసుకున్నారు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. రామలక్ష్మి వెళ్ళిన తర్వాత ఆది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు సీను ఇక చారుని బయటికి నెట్టడం, చారు ఆది ఎక్కడ, ఇదంతా ఆది వల్లే జరిగింది అని చెప్పి ఆది కోసం వస్తూ ఉంటుంది. ఇక ఆది మాత్రం దీర్ఘంగా ఆలోచన ఉండడంతో ఇక చారు వచ్చి, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు, ఒకసారి నాతో రా అనగానే ఎక్కడికి అని అంటూ ఉంటే, రా ముందు చెప్తాను కదా అనగానే ఎక్కడికో చెప్పు అని అంటూ ఉంటుంది ఆద్య. అది సీనుబావ నన్ను మెడపట్టి బయటకు గెట్టేశాడు.
నువ్వు చెప్పిన ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అరటి తొక్క మీద కాలు వేసి నా మీద పడతాడు అనుకుంటే వెళ్ళి మంచం కోడికి గుద్దుకొని ముక్కంతా పగలగొట్టుకున్నాడు అనగానే అనుకున్నట్లే జరిగిందనమాట. అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. ఏంటి అనుకున్నట్లే జరిగిందా? అంటే నువ్వు కావాలని నన్ను సీనుబావని దూరం చేయాలని చూస్తున్నావా? ఇప్పటి వరకు గదిలో అన్న స్థానం ఇచ్చాడు, ఆ స్థానం కూడా లేకుండా చేయాలని చూసావా అని అంటూ ఉంటే అదేం కాదు చారు, మనం అనుకున్న దానిలో ఒక భాగమే ఇది. అయితే ఇంకొక ప్లాన్ చెప్తాను విను. అందరూ ఎవరి రూముల్లో వాళ్ళు నిద్రపోతారు కదా, నువ్వు మాత్రం హాల్లో పడుకో అనగానే హాల్లోనా అని చెప్పి అంటూ ఉంటుంది చారు. అవును చెప్పేది విను. ఎప్పుడో ఒకసారి నిద్రలో ఇక పెద్దనాన్న నిద్ర లేచి చూసేసరికి నువ్వు హాల్లో పడుకోవడం చూస్తారు. ఏంటమ్మా చారు ఇక్కడ పడుకున్నావు అని అడగగానే నువ్వు వెంటనే ఆద్య మీద ప్రేమతో పెళ్ళైనప్పటి నుంచి సీను బావ నాకు దూరంగా ఉంటున్నాడు పెద్దనాన్న అని చెప్తావు. అప్పుడు వెంటనే పెద్దనాన్న సీనుని పిలిచి ఏంటిది సీను అని అడుగుతారు. అప్పుడు వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది. పిలిచి అడగగానే ఆద్య అంటే నాకు ఇష్టం, చారు అంటే ఇష్టం లేదు అని చెప్తారు. అప్పుడు నా పెట్టాపేడ జదిరిచ్చి పెద్దనాన్న నన్ను శాశ్వతంగా పుట్టింటికి పంపిస్తాడు అనగానే అదేం జరగదు. ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ పెద్దనాన్న ఊరుకోరు. ఖచ్చితంగా ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఏడిపించడం మంచిది కాదు సీను అనగానే సీను బాబు ఒప్పుకుంటాడా మరి అని చారు అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అత్తయ్య మామయ్య మాటలైనా జమ దాటుతాడేమో కానీ సీను పెద్దనంటే అంత ప్రేమ భయం భక్తి అన్నీ ఉన్నాయి, గౌరవం కూడా ఉంది అనగానే అయితే అలానే చేస్తాను, నేరుగా వెళ్ళి పెద్దనాన్న రూమ్ ముందే పడుకుంటాను, పెద్దనాన్న కంట పడతాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చాప పరుచుకొని రఘురాం రూమ్ ముందు పడుకుంటుంది. అప్పుడే పద్మ ఇక మెలకు వచ్చి రావడం, చారుని అక్కడ చూసి ఏంటిది ఇక్కడ పడుకుంది అని చెప్పి నట్టింట్లో పడుకుంది ఏంటని లేపుతూ ఉంటే చారు మాత్రం నిదట్లో కాళ్ళతో తంతూ ఉంటుంది. అమ్మో దీనికి నిదట్లో తన్నే అలవాటు ఉంది కదా, వెంటనే పార్వతిని తీసుకురావాలి అని చెప్పి పార్వతిని తీసుకురావడం, పార్వతికి జరిగిందంతా చెప్పడం, తర్వాత సీనుని నిద్ర లేపడం, సీను మాత్రం ఎంత డోర్ కొట్టినా నిద్ర లేకపోవడం. ఇక రఘురాం అటు నుంచి వస్తూ ఉంటే రఘురాం కంట పడకుండా ఉండాలని వెంటనే చారుని ఇద్దరు కూడా చాప పట్టుకొని గడ్డివాం దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇకపోతే ఉదయాన్నే నిద్ర లేచిన చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, హాల్లో ఉండాలి కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇదంతా ఆద్య చేసింది. ఆద్య కావాలనే ఈ తొక్కలో ప్లాన్లన్నీ ఇచ్చి నన్ను సీనుబావని ఏకంగా దూరం చేయాలని చూస్తుంది అని ఆలోచిస్తూ ఆద్య దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆద్య వెంటనే నేనేం చేయలేదే, నాకేం తెలియదు అని అంటూ ఉంటుంది. అయినా కూడా చారు మాత్రం ఇదంతా నీ వల్లే జరుగుతుంది, నువ్వే కావాలని చేస్తున్నావు అనగానే కావాలని చేయాల్సిన అవసరం నాకు లేదు. సీనునికి నేను దగ్గర అవ్వాలి అనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. అదే సీనుకి నేను దగ్గర అవుతాను, మా నాన్నని నాకు తీసుకొచ్చి ఇవ్వు అని నేను అడగొచ్చు, కానీ నేను అలా చెయ్యను. నువ్వు మాత్రం మా నాన్నని ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి సీనుని నిన్ను కలపమని చెప్తున్నావు అనగానే ఒక్కసారిగా చారు ఆలోచనలో పడుతుంది. నిజంగా ఆద్య చెప్పినట్టు ఇక వాళ్ళ నాన్నని ఇవ్వకపోతే సీనుబావకి దగ్గర అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఇక నిజంగా ఆద్య సీనుకి దగ్గర అవుతుందా? అది చూసిన చారు పద్మ తట్టుకోగలుగుతారా? ఏం జరుగుతుంది?